నాలెడ్జ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్. మీకు ఒక ట్రైనింగ్, ఒక శిక్షణ తరగతి అంటేనే ఇందులో మీకు ఎన్నో కోణాల నుండి, ఎంతో మంది వ్యక్తుల నుండి మీకు తెలిసిన విషయాలైనా దాన్ని ఇంకా కొత్తగా తెలుసుకుంటారు. ఇంకా కొత్తగా మీరు వాటి పట్ల మీరు అవగాహనను పెంచుకుంటూ ఉంటారు. కాబట్టి మీకు అందరికీ ఈ ట్రైనింగ్లో పాల్గొంటున్న మీ అందరికీ మరియు సేఫ్టీ వార్డెన్ మహిపాల్ రెడ్డి గారికి అందరికీ కూడా ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మీ అందరికీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈ యొక్క ట్రైనింగ్లో భాగంగా ఎలా మీరు మీ యొక్క మానసిక ఒత్తిడిని ఎలా తొలగించుకోవచ్చో దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రస్తుత సమయం ఎలా ఉంది అంటే, ఈ రోజుల్లో స్ట్రెస్ అనేటువంటి పదం, వాటి యొక్క ఆ వర్డ్ యొక్క అక్షరాలు తెలియని వ్యక్తి కూడా ఏమంటున్నాడంటే, నాకు చాలా టెన్షన్ అవుతుంది అంటున్నాడు. చిన్న కిడ్స్, ప్రైమరీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ చదివే వాళ్ళు కూడా నాకు బాగా టెన్షన్ అవుతుంది అని అంటున్నారు. టెన్షన్ స్పెల్లింగ్ తెలుసా అంటే తెలియదు వాళ్ళకి. అంటే అలా ఈరోజు ప్రతి వ్యక్తి కూడా ఆ స్ట్రెస్కి, టెన్షన్కి గురి అవుతూ ఉన్నారు. అందుకే ఏమంటుంది, ఏజ్ ఆఫ్ అనాలిసిస్ అంటే యాపిల్ పండు ఎందుకు చెట్టుపై నుండి కింద పడింది అని న్యూటన్ లాంటి వ్యక్తి బాగా ఆలోచించి న్యూటన్ సిద్ధాంతాలను కనుగొన్నాడు. అంటే మానవుడు తర్కంగా, వితర్కంగా ఆలోచించడం మొదలు పెట్టాడు. అందుకే 18వ శతాబ్దాన్ని అలా విశ్లేషణాత్మకమైన యుగము అన్నారు. ఆ తర్వాత 19వ శతాబ్దాన్ని ఏమంటున్నాము అంటే ఏజ్ ఆఫ్ ప్రోగ్రెస్ అంటున్నాం. అంటే ఇలా మానవుడు ఎప్పుడైతే తర్కంగా ప్రతి విషయాన్ని విశ్లేషణాత్మకంగా ఆలోచించడం మొదలైందో సమాజంలో ఎన్నో రకాల అభివృద్ధి, పురోగతిని చూస్తూ వచ్చారు. కాబట్టి ఏజ్ ఆఫ్ ప్రోగ్రెస్ అన్నాం. అయితే ఈ ప్రోగ్రెస్ మనందరికీ ప్లెజర్, ఆనందాన్ని ఇవ్వడంతో పాటు ఇంకా ఏమి ఇచ్చింది అంటే ప్రెషర్ని కూడా ఇచ్చింది, ఒత్తిడిని కూడా ఇచ్చింది. అందుకే 20వ శతాబ్దాన్ని ఏమంటున్నాము అంటే ఏజ్ ఆఫ్ టెన్షన్ అండ్ స్ట్రెస్ అని అంటున్నాం. మరి ఇప్పుడు మనం ఉన్నది ఎక్కడ అంటే 21వ శతాబ్దంలో ఉన్నాం. మరి ఈ 21వ శతాబ్దాన్ని ఏజ్ ఆఫ్ పీస్గా మారుద్దామా, ఏజ్ ఆఫ్ ప్యానిక్గా మారుద్దామా అనేది ఇప్పుడు మనం నిర్ణయించాలి. అంటే దీన్ని శాంతియుత యుగంగా మారుద్దామా, లేక దీన్ని భయము, ఆందోళన యొక్క యుగంగా మారుద్దామా అనేది మన చేతుల్లో ఉంది. ఎలా మారుద్దాం? ఏజ్ ఆఫ్ పీస్గా మారుద్దాం. దానికోసమే ఈ ట్రైనింగ్ పేరు చాలా బాగుంది కదా, ఒక మార్పుకి గొప్ప స్వీకారం. కాబట్టి మనందరిలో ఈ చేంజ్ ఎప్పుడైతే తీసుకొస్తామో అప్పుడు తప్పకుండా మనం ఈ యొక్క ఏజ్ని మనం ఏజ్ ఆఫ్ పీస్గా మార్చడానికి చాలా అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఎలా ఆలోచిస్తున్నారు అంటే అన్నింటిలో ఫాస్ట్ 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 ఫాస్ట్. అందుకే ఈ రోజుల్లో మనం తీసుకునే ఫుడ్ సెంటర్స్ని కూడా ఏమంటున్నారు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్. ఇంతకుముందు టిఫిన్ సెంటర్స్ అనేవాళ్ళు, కానీ ఈ రోజుల్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్. అంటే అక్కడ కూడా వేగం, అన్నింటిలో ఫాస్ట్ ఫాస్ట్, ఈట్ ఫాస్ట్, గెట్ ఫాస్ట్, కుక్ ఫాస్ట్, రన్ ఫాస్ట్, అలా ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. ఏమవుతుంది ఫాస్ట్? మామూలుగా చూడండి, నడవడం అంటే అది నార్మల్, అదే పరిగెత్తడం అనేది అబ్నార్మల్. నేను బాగా పరిగెత్తగలను, కానీ 24 గంటల్లో ఎంతసేపు పరిగెత్తాను? 24 గంటలు పరిగెత్తలేను కదా. అలాగే చాలా మంది ఏమనుకుంటారు, ఈ టెన్షన్ ఇవన్నీ అందరికీ టెన్షన్ కలుగుతుంది, ఇది నార్మలే, దీని ఏం పెద్దగా మనం దీని గురించి ఆలోచించే పని లేదు అంటారు. కానీ ఇది నార్మల్ కాదు, ఇది అబ్నార్మల్. ఎందుకు అంటే మన మనస్సు మామూలుగా ఒక నిమిషానికి 15 నుండి 25 ఆలోచనలు చేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే వ్యక్తి ఒత్తిడికి గురి అవుతాడో ఈ ఆలోచనల యొక్క తీవ్రత ఇంకా పెరిగిపోతుంది. 15 నుండి 20-25 కాదు, 20 నుండి 40-50 ఆలోచనలు ఒక నిమిషంలో చేస్తూ ఉంటారు. కాబట్టి ఏదైనా కూడా, ఇప్పుడు మీరందరూ డ్రైవర్స్, అనుభవం ఉంది మీకు, బాగా వెహికల్ని ఎలాంటి గేర్ చేంజ్ చేయకుండా, బ్రేక్ వేయకుండా మీరు స్పీడ్గా తీసుకెళ్తే ఏమవుతుంది? తప్పకుండా యాక్సిడెంట్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అలాగే మనం కూడా ఆలోచిస్తూ అలాగే మనస్సును స్పీడ్గా తీసుకెళ్తూ ఉంటే మనస్సు కూడా ఎక్కడో చోట
దెబ్బతింటుంది, యాక్సిడెంట్ ఎదుర్కొంటుంది. ఏంటి ఆ యాక్సిడెంట్ అంటే డిప్రెషన్, స్ట్రెస్, స్ట్రెయిన్, టెన్షన్, దాన్ని అనుసరించి వచ్చే జబ్బులు, అనుసరించి వచ్చే ఇతరత్ర రోగాలు, ఇవన్నీ కూడా మనం ఎదుర్కొనేటువంటి మానసికమైన యాక్సిడెంట్స్. కాబట్టి వీటన్నిటినీ మనం నిరోధించాలి అంటే అసలు ఈ ఒత్తిడి అంటే ఏంటి, ఇది ఎందుకు కలుగుతుంది, ఇది ఎక్కడ కలుగుతుంది, దాన్ని ఎలా మనం మార్చుకోవచ్చు, మన చేతుల్లో మన పరిధిలో ఏమున్నాయి అనేది తెలుసుకోవడం చాలా చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు ఇది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. ఏంటి అంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ స్ట్రెస్. ఏం చేస్తున్నారంటే కొందరు వేరే వాళ్ళకు ఒత్తిడి కలిగిస్తున్నారు, కొందరు వేరే వాళ్ళ ఒత్తిడి తీసుకుంటున్నారు అన్నట్టు. ఇలా ఇంట్లో మీకు ఆఫీస్లో టెన్షన్స్ ఉంటే ఏం చేస్తారు, అదంతా ఇంట్లో ఉన్న వాళ్ళ మీద తీస్తారు. ఒక్కొక్కసారి ఇంట్లో టెన్షన్స్ ఉంటే అది ఆఫీస్లో వచ్చిన తర్వాత మీరు వర్క్ చేస్తున్న వాతావరణంలో ఆ టెన్షన్ని తీస్తూ ఉంటారు. ఇలా ఇచ్చుకోవడం పుచ్చుకోవడం స్ట్రెస్ జరుగుతూ ఉందన్నట్టు. కాబట్టి ఎలా అసలు ఏంటి స్ట్రెస్ గురించి మనం తెలుసుకుందాం. ఒక చిన్న యాక్టివిటీ చేద్దాము. మీరందరూ ఇలా మీ కుడి చేయిని ఇలా చాచండి, ఇలా కొంచెం స్ట్రైట్గా పెట్టండి. పెట్టగలుగుతున్నారు కదా? ఇలాగే ఎంతసేపటి వరకు పెట్టగలుగుతారు? 1 నిమిషం 2 నిమిషాల వరకు ఇలా ఉంచగలుగుతాం. మీరు ఇలాగే ఒక అరగంట ఇలాగే ఉండండి అంటే ఏమంటారు? అమ్మో ఓకే నా వల్ల కాదు అని సరే ఓకే థ్యాంక్ యూ దించండి, కిందికి దించేస్తారు. అది చెయ్యి మీద ఏం బరువు పెట్టలేదు, కానీ ఏమనిపిస్తుంది? బరువు అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇది ఈ చెయ్యిని ఇలాగే చాలాసేపు కొనసాగించడం వలన అది బరువుగా అనిపిస్తుంది. మరి ఆలోచించండి, ఒక ఫిజికల్గా ఒక చెయ్యి ఆర్గాన్ మీదనే ఒక బరువును ఏ బరువు లేకుండానే ఎక్కువసేపు దీన్ని ఇలా స్ట్రెచ్ చేయలేదు. అలాంటిది మన మనస్సులో మనం ఏం చేస్తున్నాం, ఎప్పుడో పోయిన సంవత్సరం విషయాలు, ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం విషయాలు, 20 సంవత్సరాల విషయాలు అలాగే మనస్సులో మోస్తూ ఉన్నాం. అవి మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వాటిని మోసుకుంటూ వెళ్తున్నారు, కనిపించట్లేదు. లోపలది మనస్సుకి భారం అవుతూ ఉంది. కాబట్టి మనం ఈరోజు తెలుసుకునేటువంటి టిప్స్ అండ్ టెక్నిక్స్ ద్వారా మనం అలాంటి భారాన్ని మనం ఇక్కడ వదిలిపెట్టే ప్రయత్నం చేద్దామా? కాబట్టి ఎందుకంటే మనస్సుతోటి భారం అయిపోతూ ఉన్నారు. ఒత్తిడిని ఎక్కడ మోస్తున్నారంటే చేతుల్లో కాళ్ళల్లో మోయట్లేదు, మనసులో మోస్తూ ఉన్నారు. అందుకే చాలా వరకు ఈ రోజుల్లో మనకు తెలియకుండానే రకరకాల మానసికమైనటువంటి జబ్బులు వస్తూ ఉన్నాయి. కాబట్టి సింపుల్గా మనం ఒత్తిడి అంటే ఏంటో తెలుసుకుందాం. ఒత్తిడి అంటే దీన్ని సింపుల్గా చెప్పాలి అంటే ఇట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ పెయిన్ అంటున్నాం. ఏదో ఒక రకమైనటువంటి బాధ, నొప్పి మనకు ఒక సందేశాన్ని ఇవ్వడానికి వస్తుంది. ఏమని అంటే మీలో ఒక మార్పు అవసరము అని మనకు తెలియజేస్తున్నట్టు. దాన్నే మనం ఒత్తిడి అని గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నట్టు. ఏంటి అంటే జీవితంలో ప్రతి వ్యక్తి కూడా ఇలా ఈ ఒత్తిడికి గురి అవుతూ ఉన్నారు. మరి ఒత్తిడికి గురి అవుతున్నారు అనడానికి ప్రూఫ్ ఏంటి అంటే వారు ఎదుర్కొంటున్నటువంటి రకరకాల పరిస్థితులే వారు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు అనడానికి నిదర్శనం. ఫిజికల్గా మనం చూసినట్లయితే ఎప్పుడైతే వ్యక్తి ఒత్తిడికి గురి అవుతారో అప్పుడు వారిలో బీపీ రేజ్ అవుతుంది, షుగర్ లెవెల్స్ ఇంకా పెరుగుతాయి, వారికి నిద్ర పట్టకపోవడము, తర్వాత వారికి ఏదైతే జబ్బు ఉంటుందో ఆ జబ్బు ఇంకా ఎక్కువగా అనిపించడము, లేకపోతే కొన్ని సందర్భాలలో శరీరంలో ఎలాంటి రుగ్మత ఉండదు కానీ వారు మాత్రం ఆ జబ్బును ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా జాయింట్ పెయిన్స్ అనండి, నిద్ర పట్టకపోవడం అనండి, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. ఒకప్పుడు ఇంత లేదు భారతదేశంలో, కానీ ఇప్పుడు WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారంగా, నివేదిక ప్రకారంగా భారతదేశాన్ని వాళ్ళు ఏమని నిర్ధారిస్తున్నారు అంటే క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్, క్యాపిటల్ ఆఫ్ హార్ట్ అటాక్స్ అని అంటున్నారు. అంటే మొత్తం ప్రపంచ దేశాల్లో భారతదేశమే ఇలా ఒక రాజధానిగా అయిపోతుంది. దేనికి అంటే బీపీ పేషెంట్స్కి, హార్ట్ పేషెంట్స్కి, షుగర్ పేషెంట్లకి. అంతగా ఇక్కడ ఈ రోజుల్లో
ఇవన్నీ పెరుగుతున్నాయి. ఎందుకు ఇవన్నీ పెరుగుతున్నాయి అంటే ఆ జబ్బు రావడానికి మనకు శారీరకంగా ఉన్న రుగ్మతలు ఒక 30-40% కారణం అవుతే ఆ జబ్బు రావడానికి 70%, 60% కారణం ఏంటి అంటే మన యొక్క ఆలోచన. మనం నిత్యం చేస్తున్నటువంటి ఒత్తిడి పూరితమైనటువంటి ఆలోచన. అందుకే ఒకప్పుడు 60-50 పైబడిన వారిని ఆరోగ్యం బాగుందా అని అడిగేవారు. కానీ ఇప్పుడు మారిపోయింది వర్షం. ఇప్పుడు చిన్న పిల్లల్ని కూడా మీ ఆరోగ్యం బాగుందా అని అడగాల్సి వస్తుంది. 20s వారికి కూడా షుగర్ వస్తుంది. మా దగ్గర మొన్న ఒక పాపను తీసుకొచ్చారు వాళ్ళ ఫాదర్, 11 years అమ్మాయి, వాళ్ళదే మెడికల్ షాప్. ఆ పాపకి షుగర్ వచ్చింది. ఈ విధంగా మెడిటేషన్ క్లాసెస్కి తీసుకొచ్చారు. అంటే చూడండి ఎలా, ఎందుకు వచ్చింది అంటే ఇంట్లో ఎవరికి లేదు, నా అమ్మాయికి. ఈ విధంగా చిన్న ఏజ్లో కూడా రకరకాల జబ్బులు వచ్చేస్తున్నాయి. హార్ట్ అటాక్స్, ఈ మధ్య ఎంతమంది హార్ట్ అటాక్స్ తోటి మరణిస్తున్నారు చూస్తున్నాం. ఏంటి కారణం అంటే ఒత్తిడి కూడా ఆ జబ్బులు రావడానికి ఒక పెద్ద కారణం అవుతుంది. ఇవన్నీ శారీరకంగా కనిపించే లక్షణాలు. ఇంకా మానసికంగా ఏంటి అంటే ఎవరైతే ఒత్తిడికి గురి అవుతూ ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా చాలా టెన్షన్లో ఉంటూ ఉంటారు. ప్రతి దాంట్లో చాలా తొందరపాటుతో ఉంటూ ఉంటారు. అంటే అన్నీ తొందర, ఎందుకంటే ఓపిక లేదు కదా. హరియప్ ఇలా తొందరగా చూస్తూ ఉంటాం కదా. పిల్లలు కూడా ఇలా ఆలస్యంగా పడుకుంటారు, ఆలస్యంగా లేస్తారు, స్కూల్కి టైం అవుతూ ఉంటుంది. ఇంకా గబగబా వేగంగా వెళ్తుంటారు. ఆ వేగంలో ఏమవుతుంది, కొన్ని పొరపాట్లు జరిగిపోతూ ఉంటాయి, కొన్ని మర్చిపోతారు, స్కూల్లో మళ్ళీ దెబ్బలు తినడము ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతి వ్యక్తి కూడా ఈ తొందరపాట్లో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉన్నారు. ఇంకా పొరపాట్లను ఒక 4 సార్లు చేసి ఏమనుకుంటున్నారు, అలవాట్లో పొరపాట్లే అని అనుకుంటూ ఉన్నారు. వాటిని మార్చుకునే ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి దేనివల్ల ఇలాంటి ఒత్తిడి కలుగుతుంది అంటే మన దినచర్య సరిగ్గా లేకపోవడం వల్ల, ప్రతి దానిలో ఈ ఫాస్ట్నెస్ని కోరుకుంటూ ఉండడం వల్ల. ఒక వ్యక్తి, అంటే చాలా మంది వెహికల్స్ మీద కొటేషన్స్ రాసుకుంటారు కదా. ఒక వ్యక్తి కార్ మీద కొటేషన్ రాసుకున్నాడు. ఏమని అంటే, గాడ్ గివ్ మీ పేషెన్స్ బట్ హరీ అప్. భగవంతుడా నాకు ఓపిక నీవు కానీ తొందరగా ఇవ్వు అని రాశాడు. అంటే ఓపిక ఇచ్చేంత వరకు కూడా ఓపిక లేదు. అలా అంత ఈ రోజుల్లో అలా చిన్న పిల్లల్లో చూస్తుంటే బాగా అర్థమవుతుంటుంది. ఏదైనా చెప్తూ ఉన్నారనుకోండి, పిల్లలు ఈరోజు వినే దశలో లేదు, ఓపిక లేదు అసలు. జనరేషన్ టు జనరేషన్ ఈ లక్షణాలు ఇంకా ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆ వ్యక్తికి ఒత్తిడి ఉంది అనడానికి మానసికంగా కనిపిస్తున్న లక్షణాలు. నిద్ర పట్టకపోవడం, ఈ విధంగా మంచి దండ పరుపుల్లో పడుకుంటారు, ఏసీ ఆన్ చేసి ఉంటుంది, అయినా వీరికి నిద్ర పట్టడం లేదు. స్లీపింగ్ పిల్స్ వేసుకొని కూడా కొందరు నిద్ర పట్టదంటారు. నిద్ర అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్, కానీ దాన్ని కూడా ఈరోజు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉందన్నట్టు. ట్యాబ్లెట్స్ వేసుకుంటేనే కానీ నిద్ర పట్టని పరిస్థితి కొందరిది. ఇవన్నీ ఏంటివి అంటే వ్యక్తి ఒత్తిడికి గురి అవుతున్నాడు అనడానికి నిదర్శనం ఈ లక్షణాలన్నీ కూడా. మరి ఇలాంటి ఒత్తిడి వ్యక్తికి ఎందుకు కలుగుతుంది అంటే ఇలా ఒత్తిడి కలగడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అవి కొన్ని వర్క్ ప్లేస్లో కారణాలు ఉన్నాయి, కొన్ని ఇంట్లో కారణాలు ఉన్నాయి, కొన్ని సొసైటీలో కారణాలు ఉన్నాయి. ఏమేంటివి? వర్క్ ప్లేస్లో చూసినట్లయితే ఏ విధంగా మీకు కూడా రకరకాల కారణాలు, మీకు ఉండేటువంటి డ్యూటీస్, మీరు రకరకాల వ్యక్తులతోటి డీల్ చేస్తూ ఉంటారు. బస్సులో ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్ అన్ని రకాల వ్యక్తులు ఎక్కుతూ ఉంటారు. అలాంటి వారితో కూడా మీకు ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. లేక నిత్యం డ్యూటీలోనే ఉండడం, ఎక్కువగా హాలిడేస్ లేకపోవడం, బాగా వర్క్ లోడ్, వర్క్ ప్రెషర్తో కూడా ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. ఈ విధంగా ఆర్థికమైనటువంటి సమస్యలు, కొన్ని రకాల స్ట్రైక్లు, గవర్నమెంట్ పాలసీలు మారడం వలన. సో ఇవన్నీ కూడా ఏంటివి అంటే ఒక వర్క్ ప్లేస్లో మీరు ఎట్లాంటి వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో నిత్యం గడుపుతూ ఉన్నారు, ఇవన్నీ కూడా వర్క్ ప్లేస్లో మీ ఒత్తిడికి గల కారణాలుగా చెప్పవచ్చు. అలాగే ఇంట్లో కూడా కొన్ని కారణాలను మనం నా ఒత్తిడికి ఇవే కారణాలు అని అనుకుంటూ ఉంటాం. అది మీ పిల్లల యొక్క విద్య కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, వాళ్ళ సెటిల్మెంట్ కావచ్చు, లేక ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేక ఇంకా ఇంట్లో ఎవరైనా మీ సమీప బంధువుల మరణం కావచ్చు,
ఇలా మీరు కొత్త ఇల్లు కట్టుకోవడం కావచ్చు, లేక ఇల్లు మారడం కావచ్చు, మీకు ట్రాన్స్ఫర్ అవ్వడం కావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా ఒత్తిడికి కారణాలు అవుతూ ఉంటాయి. అయితే చాలా సందర్భాలలో కేవలం నెగిటివ్గా ఉన్నవే ఒత్తిడికి కారణాలని అనుకోవడానికి లేదు. అప్పుడప్పుడు పాజిటివ్ మంచి అంశాలు కూడా ఒత్తిడికి కారణం అవుతాయి. చెప్తారా అలాంటిది ఏదైనా? ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా నెగిటివ్గా ఒత్తిడికి కారణాలు అవుతున్నాయి. కొన్నిసార్లు మంచి విషయాలు కూడా ఒత్తిడిని కలిగిస్తూ ఉంటాయి. ఏంటివి అంటే పండగలు వస్తున్నాయంటే కూడా కొన్నిసార్లు ఒత్తిడి అవుతూ ఉంటుంది. అందుకే అంటారు కదా, బచ్చోం కే లియే దివాళీ హే, బడోం కే లియే దివాలా హే అని అంటూ ఉంటారు. చిన్న పిల్లలకేమో అది పండగ దివాళీ, పెద్దవాళ్ళకి ఖర్చు అవుతుంది కాబట్టి దివాలా అని కూడా అంటూ ఉంటారు. అలా కొన్ని సందర్భాలలో మంచివి కూడా మనకు ఒత్తిడిని క్రియేట్ చేసే అవకాశం ఉంటుందన్నట్టు. కాబట్టి ఇలా వ్యక్తి కుటుంబ పరంగా, ఉద్యోగ క్షేత్రం పరంగా కూడా ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. అలాగే సమాజం వైపు నుండి కూడా కొన్ని రకాల ఒత్తిడి, ఏ విధంగా ట్రాఫిక్ రూల్స్ పైన ఇంత అవగాహన కల్పిస్తూ ఉన్నా ఇంకా కొన్ని ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం కదా, యూత్ కూడా ట్రాఫిక్ రూల్స్ని పాటించరు, లేక వెళ్ళేవారు కరెక్ట్గా వెళ్ళరు. దానివల్ల కూడా నిత్యం డ్రైవర్స్ ఒత్తిడిని ఫేస్ చేస్తూ ఉంటారు. తర్వాత మారుతున్నటువంటి సీజన్స్, వర్షాకాలం అని చెప్తున్నాం కానీ ఎంత వేడిగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాతావరణ ప్రభావం కూడా వ్యక్తి పైన పడుతూ ఉంటుంది. ఇది కూడా ఒత్తిడికి కారణం అవుతూ ఉంటుంది. ఇలా బస్సులో చాలా రద్దీగా ఉన్నారు, చెప్పిన మాట వినడం లేదు, కరెక్ట్గా, అది కూడా ఒకసారి ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. అది కూడా కారణంతో. అంటే ఇలా సమాజం వైపు నుండి కూడా ఎన్నో రకాలుగా మనం ఎదుర్కొంటున్నటువంటి ఒత్తిడికి అవి కారణాలుగా మనం భావిస్తూ ఉంటాం. కాబట్టి ఇలా 3 క్షేత్రాల్లో 3 ఏరియాస్లో మన ఒత్తిడికి ఇవి కారకాలు, ఇవి కారణాలు అని మనం భావిస్తున్నాం. మరి ఇప్పుడు మనం ఒత్తిడిని తగ్గించుకుందాము అని అనుకుంటున్నాం. మరి 3 ఏరియాస్లో మనం ఎక్కడి నుండి మొదలు పెడితే బాగుంటుంది? ఇంటి దగ్గర నుండి ఒత్తిడిని తగ్గించుకోవడం మొదలు పెడదామా? ఉద్యోగ క్షేత్రం నుండి మొదలు పెడదామా? లేక సమాజం వైపు నుండి మొదలు పెడదామా? ఎక్కడి నుండి మొదలు పెడదాం? ఇంటి దగ్గర నుండి. ఇంకా సమాజం నుండి. ఇంకా ఇంటి దగ్గర నుండి మొదలు పెడదామా? ఇంకేదైనా ఉంటాయి? ఈ 3 కాకుండా ఇంకేదైనా ఉంటుంది అంటున్నారా, అనుకుంటున్నారా? మన నుండి. వెరీ గుడ్. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు పెట్టండి. ఓకే. మేము ఇప్పటి వరకు అంటే దీని గురించి మంచి పవర్ పాయింట్స్ ఉంటాయి. మాకు ఇక్కడ ప్రొజెక్టర్ ఉందని తేలేదు ఈరోజు. పెన్ డ్రైవ్ మళ్ళీ నెక్స్ట్ గ్రూప్స్లో తీసుకొస్తాము. ఓకే, తీసుకొని వస్తాము. దానిలో అయితే ఇంకా మీరు చక్కగా చూస్తే అర్థమవుతుంది. మేము ఎన్నో చోట్ల ఇట్లా ప్రోగ్రామ్స్ చేసాము. ఎక్కడ కూడా ఎవరు మన నుండి అని చెప్పరు. మీ ఇంటి నుండి, లేక మా ఆఫీస్ నుండి, లేక సొసైటీ నుండి అంటారు. మన నుండి ప్రారంభం కావాలి. కాబట్టి ఈ స్ట్రెస్ని తగ్గించుకోవాలి అంటే, స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవాలి అంటే దీనికి బెస్ట్ సొల్యూషన్, బెస్ట్ కీ ఏంటి అంటే సెల్ఫ్ని మేనేజ్ చేసుకోవడం. అంటే నా నుండి అది ప్రారంభం కావడం. కాబట్టి స్ట్రెస్ మేనేజ్మెంట్కి తాళం చేతులు ఏంటివి అంటే సెల్ఫ్ని మేనేజ్ చేసుకోవడం అని చెప్తున్నాను. తాళం చేతులు అంటే నాకు ఒక జోక్ గుర్తొస్తుంది. ఒకసారి ఒక 3 ఫ్రెండ్స్ ఎక్కడికి, వాళ్ళు చాలా రోజుల నుండి ప్లాన్ చేసుకొని బాంబే చూసి రావాలి అని బాంబే దర్శనానికి వెళ్తారు. వెళ్ళి అక్కడ ఒక 2 రోజులు ఉంటే అన్నీ చూసి వద్దాము అని. వాళ్ళు ఒక పెద్ద స్టార్ హోటల్లో, తాజ్ హోటల్ ఉంటుంది కదా, ఆ హోటల్లో చాలా పై అంతస్తులో ఉంటారు అన్నట్టు. ఇంకా అప్పుడు వాళ్ళు ఆ రోజు ఉదయమే బయటికి వెళ్తారు. చాలా సంతోషంగా, చాలా అలసిపోయి రాత్రి తిరిగి వస్తారు అన్నట్టు. వీళ్ళకి ఇచ్చినటువంటి ఫ్లోర్ ఒక 20 అంతస్తుల పైన ఉంది. తిరిగి వచ్చేటప్పటికి రాత్రి 11 అవుతుంది. అప్పుడు ఆ హోటల్లో ఉన్న రిసెప్షనిస్ట్ ఏమని చెప్తుంది అంటే, సారీ అండి, ఇవాళ లిఫ్ట్ పనిచేయడం లేదు, మీరు ఇప్పుడు మెట్లు ఎక్కుతూ మీ రూమ్కి వెళ్ళాలి అని చెప్తుంది మంచిగా నవ్వుతూ. ఇంకా చేసేదేమీ లేదు, బాగా అలసిపోయారు, లేట్ నైట్ అవర్స్ అవుతూ ఉంది. కాబట్టి ఇంకా నిదానంగా
20 అంతస్తు వరకు వెళ్ళాలి కాబట్టి ఇంకా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఒక వ్యక్తి ఒక 6-7 అంతస్తుల వరకు ఆ విషయాలు ఈ విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకో వ్యక్తి కూడా ఇంకో 6-7 అంతస్తుల వరకు ఈరోజు ఏమేమి చూసాము, ఏదేది నచ్చింది, ఎక్కడ లొకేషన్ బాగుంది అని వర్ణిస్తూ ఉంటాడు. అలా 14 అంతస్తులు దాటిపోయి 15వ అంతస్తుకు వస్తాడు. 3వ వ్యక్తి మాట్లాడతాడు అన్నట్టు, మనం ఎన్నో రోజుల నుండి ప్లాన్ చేసుకుంటూ బాంబేకి వచ్చాము, ఇది చూసాము, ఇవన్నీ ఈరోజు చాలా ఆనందం అనిపించింది. కానీ ఇప్పుడు అసలు కిటుకు ఏంటి అంటే మనం ఎంతో అలసిపోయి లిఫ్ట్ పని చేయకుండా చాలా ఇబ్బంది పడుతూ మెట్లు ఎక్కుతూ వస్తున్నాము. కానీ మనం కింద రిసెప్షనిస్ట్ దగ్గర మన రూమ్ కీస్ తెచ్చుకోలేదు, కిందనే మర్చిపోయాము అని అంటాడు. ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళు కిందికి వెళ్ళి కీస్ తెచ్చుకోవాలా, అలాగే పైకి వెళ్ళాలా? తెచ్చుకోవాలి. కానీ కష్టం కదా, 15 అంతస్తులు మళ్ళీ దిగి మళ్ళీ మెట్లెక్కాలంటే చాలా కష్టం. అలాగే వెళ్ళిపోదామా ఇంకో 4-5 అంతస్తులు అంటే రూమ్లోకి అయితే వెళ్ళాలి కదా. అంటే కీస్ని మర్చిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. అలాగే మనం కూడా లైఫ్లో మన కీస్ని కూడా మర్చిపోతే మన పరిస్థితి కూడా అలాగే, మళ్ళీ వెనక్కి వెళ్ళలేము, అలాగే ముందు ప్రగతిని కూడా సాధించలేము. కాబట్టి కీస్ని మర్చిపోవద్దు. ఇక్కడ కీస్ ఏంటివి అంటే మార్పు నా నుండి రావాలి, మార్పు నా నుండి రావాలి అన్నట్టు. కాబట్టి నేను ఎలా మార్పును తీసుకురావాలి అనేది ఇప్పుడు మనం టిప్స్ అనేవి కొన్ని తెలుసుకుందాం. ఎందుకంటే మీరందరూ కూడా ఆర్టీసీ అంటేనే చాలా పెద్ద ఆర్గనైజేషన్, రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ మొత్తం మన యొక్క ఎస్పెషల్లీ మన స్టేట్లో చాలా పెద్ద ఆర్గనైజేషన్. ఎలాంటి ఆర్గనైజేషన్ అంటే ప్రజలందరూ కూడా ఆర్టీసీ అంటే చాలా నమ్మకంతో ఉంటూ ఉంటారు. ఆర్టీసీ బస్సు ఎక్కామంటే చక్కగా పడుకోవచ్చు, హాయిగా మన డెస్టినేషన్లో చేరుతాము అని అనుకుంటారు. అదే ఏ ప్రైవేట్ బస్సు ప్రైవేట్ వెహికల్ ఎంత డబ్బుండి మాట్లాడుకొని వెళ్ళినా ఆ నిశ్చింతత రాదు, ఒక ఆర్టీసీలోనే వస్తుంది. అలాంటి ఒక భద్రత, ఒక విశ్వాసం, నమ్మకం ప్రజల్లో కలిగినటువంటి వ్యవస్థ ఇది. మరి ఆర్టీసీ అంటే ఎవరు? ఆర్టీసీ అంటే ఎవరు? మీ పై అధికారులా, మీ ఆర్ఎంఆ, మీ టీఎంఆ, డ్రైవర్సా, కండక్టర్సా, ప్యాసింజర్సా, ఎవరు? ఆర్టీసీ అంటే మీరందరూ. ఆర్టీసీ యొక్క మీరందరూ, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇస్ ఏ యూనిట్ ఆఫ్ ఆర్టీసీ. మీరు అనుకోవచ్చు ఇంత పెద్ద ఆర్టీసీలో నేను నర్సంపేట డిపోలో నేను ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్ని, నేను ఒక కండక్టర్ని, నాదేముంది అని అనుకోవచ్చు. కానీ అలా కాదు, మీరు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఒక యూనిట్. ఎలా అయితే ఒక పెద్ద బస్కి ఎంతమంది మెకానిక్స్ ఉన్నారు వాళ్ళకి తెలుసు కదా, ఒక్కొక్కసారి ఒక చిన్న స్క్రూ సరిగా లేకపోవడం వల్ల కూడా ఏమవుతుంది, పెద్ద యంత్రం కూడా పని చేయదు. అట్లాగే ఇంత పెద్ద వ్యవస్థ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక యూనిట్, ప్రతి ఒక్కరు కూడా దానికి ఒక బేస్. కాబట్టి మీలో అలాంటి ఒక స్పిరిట్ అనేది ఉండాలి. అంటే ఇలాంటి వ్యవస్థలో నేను పనిచేస్తున్నాను, నేను ఈ వ్యవస్థను రిప్రజెంట్ చేస్తున్నాను అనేటువంటి స్పిరిట్ అనేది ఉండాలి. ఈ స్పిరిట్తో మనం పనులు చేస్తున్నప్పుడు కూడా మన యొక్క ఒత్తిడిని మనం తగ్గించుకోగలుగుతాం. ఎందుకంటే ఏ విధంగా ఒకే పని 2-3 చేస్తూ ఉండవచ్చు, కానీ వాళ్ళు చేస్తున్న ఆ పనిని ఆస్వాదించే తీరు డిఫరెంట్గా ఉంటుంది. ఒక చోట అందరు రాళ్ళు కొడుతూ ఉన్నారు, ఒక గుడి నిర్మాణం జరుగుతున్న ప్లేస్లో మేము అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని అడుగుతూ ఉంటే ఒక వ్యక్తి ఏం చేస్తున్నారు బాబు అంటే ఆయన చాలా విసుగ్గా కసురుకుంటూ కళ్ళకు కనిపించట్లేదా రాళ్ళు కొడుతున్నాను అని సమాధానం ఇచ్చారు. అలాగే ఇంకాస్త ముందుకెళ్ళి ఇంకో వ్యక్తిని ఏం చేస్తున్నారయ్యా ఇక్కడ అంటే, ఇంకా భార్య పిల్లల్ని పోషించుకోవడానికి ఏదో ఒక పని చేయాలి కదా, నేను ఇలా ఈ రాళ్ళు కొట్టేటువంటి పని చేస్తున్నాను అని ఆయన కొంచెం విచారంగా ఆందోళనగా చెప్తూ ఉన్నాడు. ఇంకాస్త ముందుకెళ్ళి ఇంకో వ్యక్తిని చూసి అతన్ని అడిగితే అతను చాలా సంతోషంగా మంచి చిరునవ్వుతో చెప్తూ ఉన్నాడు. ఏమని అంటే, ఇక్కడ త్వరలో ఒక పెద్ద దేవాలయం యొక్క నిర్మాణం జరుగుతుంది, ఆ పనులు ప్రారంభమయ్యాయి. ఆ దేవాలయం నిర్మాణం చేయడం కోసం విగ్రహాలను తయారు చేయడానికి కావాల్సిన రాళ్ళను మేము పగలగొట్టి తయారు చేస్తున్నాము. రేపు ఈ రాళ్ళే విగ్రహాలుగా మారుతాయి, ఈ ఊర్లో ఉన్న జనాలందరూ వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. అలాంటి ఒక గొప్ప సేవలో భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు అని అంటున్నాడు.
అంటే చూడండి, ముగ్గురు ఒకే పని చేస్తున్నారు, కానీ ఎవరు ఆనందిస్తున్నారు ఆ పనిని? మూడో వ్యక్తి ఏమైనా ఎక్స్ట్రా చేస్తున్నాడా? ఏం ఎక్స్ట్రా చేయట్లేదు. వాళ్ళలానే ఆయన చేతులతోటి సుత్తెతోటి రాళ్ళు కొడుతున్నాడు, కానీ అతడి యొక్క మనస్సులో భావం ఏముంది? దాన్ని ఆస్వాదించడం, దానిలో ఉన్న పాజిటివ్ని తీసుకుంటూ సంతోషంతో చిరునవ్వుతూ. సో అలాగే అందరూ పనిచేస్తున్నారు, అందరూ ఇదే వ్యవస్థలో ఉన్నారు, కానీ మనం దాన్ని ఎలా స్వీకరిస్తున్నాము అనే దానిపైన మన ఒత్తిడి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఒక స్పిరిట్ తోటి మీరు ఇంటి నుండి వచ్చేటప్పుడే మీరు ఇంటి నుండి వచ్చేటప్పుడు దేవుణ్ణి మొక్కుకుంటారు, బయటకు వస్తారు కదా, అప్పుడు ఇట్లాంటి ఒక స్పిరిట్ తోటి రండి. నేను ఈ విధంగా ఆర్టీసీ అనే వ్యవస్థలో నేను ఒక యూనిట్, నేను కూడా అందులో ఒక అంశం, కాబట్టి నేను ఇలాంటి ఒక పెద్ద దాన్ని రిప్రజెంట్ చేయడం కోసం నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను అనేటువంటి ఇలాంటి సంతోషంలో, ఇలాంటి స్పిరిట్ తోటి మనం పనిని ఆరంభించామనుకోండి, మన ఒత్తిడి ఈజీగా దూరం అయిపోతుంది. తర్వాత మనం ఒత్తిడిని దూరం చేసుకోవాలి అంటే మనం తెలుసుకున్నాం, ఇలా రకరకాల కారణాలతోటి ఒత్తిడి అనేది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఒత్తిడిని దూరం చేసుకోవాలి అంటే దానికోసం ఒక బెస్ట్ టిప్ ఏంటి అంటే మనం స్వీకరించాలి. ఏమని అంటే మార్పు సహజమే, చేంజ్ ఈజ్ న్యాచురల్. ఏదైనా ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఏదైనా ఒక మార్పు ఎందుకు వస్తుంది అంటే మనలో కొత్తదనాన్ని తీసుకురావడానికి మార్పు అనేది వస్తుంది. మార్పు లేకపోతే జీవితం ఇంకా బోర్గా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏదైనా కొత్తది వచ్చింది పరిస్థితి అంటే ఏమనుకోవాలి అంటే ఇది కూడా నాలో ఏదో ఒక శక్తిని నింపడానికి వచ్చింది, ఈ పరిస్థితి నాకు ఒక పాఠంని నేర్పించడానికి వచ్చింది, ఒక గుణపాఠాన్ని నాకు ఇవ్వడానికి వచ్చింది అని ఇలా మనం మార్పు పట్ల మన భావన ఉండాలి. అంటే చేంజ్ అనేది సహజం, స్వాభావికం, దాన్ని ఎవరు కూడా మార్చలేరు, మార్పును ఎవరు కూడా మార్చలేరు, కేవలం మనం దాన్ని స్వీకరించాలి. కాబట్టి ఎప్పుడైతే స్వీకరిస్తామో అప్పుడు మనం ఒత్తిడిని ఈజీగా కంట్రోల్ చేయగలుగుతాం. ఎందుకు అంటే ఒత్తిడికి ఫార్ములా ఏమని చెప్తున్నాము అంటే పరిస్థితులు బై ఆంతరిక శక్తి. ఏమంటున్నాము అంటే ఒత్తిడికి స్ట్రెస్కి ఫార్ములా ఏంటి అంటే సిచ్యుయేషన్స్ బై పవర్ టు కోప్ అప్ అని అంటున్నాను. పరిస్థితి ఒత్తిడికి కారణం కాదు, ఆ పరిస్థితి పట్ల మనం ఎలాంటి భావంతో ఉన్నాం, ఆ పరిస్థితిని ఎదుర్కొనేటువంటి ఆంతరిక సామర్థ్యం మనలో ఎంతగా ఉంది, దాన్ని బట్టి ఒత్తిడి అనేది ఒత్తిడిగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఒత్తిడిని మనం తగ్గించుకోవాలి అంటే మనం తెలుసుకున్నాం కదా, మన నుండే ప్రారంభం కావాలి. సెల్ఫ్ని మేనేజ్ చేసుకోవడమే స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడము. కాబట్టి సెల్ఫ్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అంటే మన యొక్క మనోదశ, మన యొక్క మనోభావాల్లో మనం మార్పు తీసుకురావాలి. కాబట్టి ఏదైనా ఒక కొత్త మార్పు వచ్చిందంటే దాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేయాలి, దాన్ని స్వీకరించేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి చేంజ్ అనేది న్యాచురల్ అని మనం గుర్తుంచుకోవాలి. చేంజ్ అనేది తప్పకుండా అవసరం, చేంజే ప్రగతికి ఆధారము అని మనం గుర్తించాలి. ఏ విధంగా ఒక రాజుగారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మంత్రిని కోరుతాడు అన్నట్టు. ఏమని అంటే నా పుట్టినరోజు వేడుక చేస్తున్నారు కదా, నాకు ఇచ్చేటువంటి కానుకలో నాకు ఒక మంచి సూక్తిని రాసి ఇవ్వండి. ఎలాంటి సూక్తి అయి ఉండాలి అంటే నేను జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అది నాలో ఒక మార్పును తీసుకురావాలి అని అంటాడు. ఇంకా మంత్రి చాలా అక్కడ ఉన్న మేధావులను పిలిచి చాలా ఆలోచించి ఒక చిన్న సూక్తిని అతనికి ఒక ఉంగరం బహుమతిగా ఇస్తూ దానిలో రాయిస్తాడు అన్నట్టు. ఇంకా చాలా సంతోషంగా వేడుక జరుపుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడు రాజుగారు ఒక్కసారి ఆ ఉంగరం వైపు చూస్తే అందులో ఏమని రాసి ఉంది అంటే ఎగదింపి బీత్ చేయగా, అంటే ఈ రోజు కూడా గడిచిపోతుంది అని. అంటే ఇప్పుడు ఇంత సంతోషంగా ఇంత ఆనందంగా ఉన్నాను కదా, ఇదేమి ఎల్లకాలము ఉండదు, ఇది కూడా గడిచిపోతుంది అని దాని యొక్క సందేశం. ఇంకా రాజు అప్పుడు తన యొక్క సహజ స్థితిలోకి వచ్చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి రాజు పైన శత్రురాజు దండెత్తి ఇంకా అతడు శత్రురాజు వీరిని ఆక్రమించినటువంటి సమయంలో కొంచెం నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి సమయంలో కూడా ఈ ఉంగరం వైపు చూస్తారు. ఏమని ఉంటుంది అంటే ఎహదింపి బీత్ ఛాయగా, అంటే ఈ రోజు కూడా గడిచిపోతుంది, ఈ
నిరాశ నిస్పృహ కూడా ఎల్లకాలం ఉండదు, మళ్ళీ మంచి రోజు వస్తుంది అనేటువంటి ఆశాభావం అతనిలో కలుగుతుంది. మళ్ళీ అతడు తన యొక్క ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకొని ఆ శత్రురాజు పైన యుద్ధం చేసి విజయాన్ని పొందుతాడు. అలా ఏంటి అంటే దీని ద్వారా అర్థమవుతున్నది ఏంటి అంటే జీవితంలో కూడా రకరకాల పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఎలా అయితే రాత్రి మరియు పగలు, 12 గంటలు రాత్రి, తర్వాత 12 గంటల కంటే ఎక్కువగా పగలు, ఇలా మనం ఒక డే అండ్ నైట్ ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇది సాయంకాలం కావస్తుంది, సాయంకాలం ఇలాగే ఉంటుందా అంటే ఉండదు. కొన్ని గంటల తర్వాత రాత్రి అవుతుంది, అర్ధరాత్రి అవుతుంది, మళ్ళీ తెల్లవారుజామున అవుతుంది, మళ్ళీ ఉదయం అవుతుంది, మళ్ళీ పగలు అవుతుంది. అంటే ఎప్పుడు మన సృష్టిలో ఈ ప్రకృతి పరివర్తనీయం మారుతూనే ఉంటుంది. అలాగే మనకు కూడా జీవితంలో రకరకాల పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ మార్పులన్నీ కూడా మనకి ఏదో ఒక పాఠం, గుణపాఠం, అనుభవము ఇవన్నీ నేర్పించడానికి వస్తున్నాయి. కాబట్టి వాటిని ఆస్వాదించాలి, స్వీకరించాలి, అంతేగాని మార్పును తప్పించుకోకూడదు. అంటే అర్థమవుతుంది కదా. అలాగే మీరున్నటువంటి డిపార్ట్మెంట్లోనే, మీ ఫీల్డ్లోనే ఇప్పుడు ట్రైనింగ్ క్లాస్ అని చెప్పారు. కొంతమంది ట్రైనింగ్ని అవాయిడ్ చేయవచ్చు. మాకెందుకు ట్రైనింగ్ అయ్యే, చాలా ట్రైనింగ్స్ విన్నాము అంటే ఏంటి, మార్పును అక్కడ మనం తిరస్కరిస్తున్నాం. కానీ ట్రైనింగ్ పెట్టారు, ఇంకా ఏం కొత్త విషయాలు తెలుస్తాయో, ఇంకా నాలో ఉన్న మెలకువలకు నేను ఇంకా బాగా పదును పెట్టుకోవచ్చు, ఇంకా నేను ఇంప్రూవ్ కావచ్చు అనేటువంటి భావనతో మనం అటెండ్ అవుతే దీని ద్వారా ఎంతో లాభాన్ని పొందుతూ ఉంటాం. అలా అంటే ప్రతి దాంట్లో కూడా మనం మార్పును ఆస్వాదించే ప్రయత్నం చేసినట్లయితే అప్పుడు మనం ఒత్తిడిని ఈజీగా తగ్గించుకోగలుగుతాం. తర్వాత ఒత్తిడిని ఇంకా తగ్గించుకోవాలి అంటే మనం మన యొక్క దినచర్యను చక్కగా ప్లాన్ చేసుకోవాలి. ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే ఏ విధంగా, ప్రతి దానికి కూడా ప్లానింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. ప్లానింగ్ లేకపోవడం వల్ల ఏమవుతుంది, ఒత్తిడి ఇంకెక్కువ అవుతూ ఉంటుంది. చూడండి, ముందుగానే మీకు అంత ప్లానింగ్ చేశారు, ఇది శిక్షణ కార్యక్రమం ఉంటుంది, ఏ రోజు ఎవరు రావాలి, ఏ డిపో నుండి ఏ ప్రాంతం నుండి ఎవరు, అలా ఒక ప్లానింగ్ ప్రకారం నడుస్తుంది. కాబట్టి ఇది సవ్యంగా జరుగుతూ ఉంటుంది. ఏం ప్లానింగ్ లేకుండా ఇప్పుడే అంటే అవ్వదు. అలాగే మనం కూడా మన యొక్క దినచర్యను కూడా చక్కగా ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకున్నప్పుడు ఒత్తిడిని ఈజీగా మనం తగ్గించుకోగలుగుతాం. ప్లానింగ్ లేదనుకోండి, ఆలస్యంగా పడుకోవడం, ఆలస్యంగా లేవడం, ఇంకా టైం అవుతుందనే హడావుడి, ఆ హడావుడిలో రకరకాల పొరపాట్లు చేయటం. ఏ విధంగా ఇప్పుడు కూర్చున్నటువంటి టేబుల్కి ఇక్కడ 4-5 డ్రాస్ ఉన్నాయనుకోండి, అన్ని డ్రాస్ని ఒకేసారి తీయగలుగుతామా? తీయలేదు. ఒక డ్రా తీసాక అందులో ఉన్న వస్తువులు తీసుకున్నాక మళ్ళీ అది క్లోజ్ చేసి ఇంకో డ్రా తీస్తాం, అప్పుడు అందులో ఉన్న తీయగలుగుతాం. అన్నీ ఒకేసారి ఓపెన్ చేస్తే ఏ డ్రా నుండి కూడా మనం సరిగ్గా వస్తువులు తీసుకోలేము. అలాగే జీవితంలో కూడా అన్ని పనులు ఒకేసారి చేయాలి అనుకుంటే కుదరదు. మనం ప్రతిదానికి కూడా సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఇంటి కోసం, మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం, అలాగే మీ యొక్క ఆఫీస్ కోసం, ఆఫీస్లో ఉండే ట్రైనింగ్ కోసం, మీ ఆరోగ్యం కోసం. కాబట్టి మనం నిర్ణయించుకోవాలి, ఏది నాకు చాలా ప్రాముఖ్యత గలదు, ఏది నాకు ముఖ్యమైనటువంటిది, ఏది నేను తర్వాత చేసుకోవచ్చు, ఏది ఇప్పుడు అవసరం లేదు, ఏది ఇప్పుడు అవసరము అని అలా మనం దాన్ని ప్రయారిటైజ్ చేసినట్లయితే తప్పకుండా మనము అన్నింటికీ సమయం అనేది ఇవ్వగలుగుతాం. ఎంత బిజీ ఉన్నా మనం మనసులో గట్టిగా అనుకుంటే మనం ప్రతి విషయానికి కూడా సమయాన్ని ఇవ్వగలుగుతాం. నాకు కుదరదు అనడానికి లేదు. రోజు కుదరకపోవచ్చు, వారంలో ఒక్క రోజైనా కుదురుతుంది మనం ఆ పనులు చేయడానికి. కాబట్టి ఇలా మన దినచర్యను మనం ప్లానింగ్ చేసుకున్నట్లయితే తప్పకుండా మనం ఒత్తిడిని తగ్గించుకోగలుగుతాం. తర్వాత ఒత్తిడిని తగ్గించుకోవాలి అంటే మనం ఎప్పుడు కూడా అంటే ప్రతి విషయంలో కూడా పాజిటివ్గా ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. ఎంత మనం పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటామో ఒత్తిడిని అంత మనం తగ్గించుకోగలుగుతాం. కాబట్టి చాలా మంది ఏమనుకుంటారంటే పరిస్థితియే ఒత్తిడికి కారణము అని. ఇంగ్లీష్లో ఎస్ తోటి పరిస్థితి స్టార్ట్ అవుతుంది, సిచ్యుయేషన్ అంటున్నాం. దాన్ని ఒకవేళ మనం నెగిటివ్గా ఆలోచించామనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే స్ట్రెస్ మొదలవుతుంది. స్ట్రెస్లో ఎస్ అంటే సిచ్యుయేషన్, టీ అంటే దాంతో మనలో ఒక ట్రెంబ్లింగ్ ఎఫెక్ట్. అంటే ఒక పరిస్థితి రాగానే మనం టెన్షన్లోకి వచ్చాము అంటే మనం కింద మీద అవుతూ ఉంటాం. మనకు అది ఎట్లా చేయాలో తెలుసు, కానీ మనం గాబరా పడుతూ ఉంటే చేయలేము. ఆ సమయంలో
మన పై అధికారికి ఫోన్ చేయవచ్చు, ఆ నంబర్ మన దగ్గరే ఉంటుంది. అయినా ఆ టైంలో మనకు కొన్నిసార్లు అలాంటి ఆలోచన కూడా తట్టదు, ఎందుకంటే మనం గాబరా పడుతూ ఉంటాం. దాన్ని ట్రెంబ్లింగ్ ఎఫెక్ట్ అంటున్నాం. తర్వాత ఆర్ అంటే ఆర్ స్టాండ్స్ ఫర్ రిటార్డేషన్. ఇంకా తర్వాత ఏమైపోతుందంటే మనం ఇంకా నా వల్ల కాదమ్మో ఇంత పెద్ద పరిస్థితి వచ్చింది అని చల్లబడిపోయినట్టుగా ఆగిపోతాం. రిటార్డ్ మనలో ఉన్నటువంటి ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. దాన్ని ఏమంటున్నాం, రిటార్డేషన్ అంటున్నాం అన్నమాట. తర్వాత లాస్ట్కి ఎలాంటి స్టేజ్కి మనం రీచ్ అవుతాము అంటే అది నెమ్మదిగా తగ్గుతూ ఇవేషన్, అమ్మో నా వల్ల కాదు ఇంకా నేను తట్టుకోలేను, రేపు నేను లీవ్ పెట్టడమే బెటర్ అని ఇలా అనుకుంటూ ఉంటారు అన్నట్టు. అలా ఇవేషన్ అంటే కంప్లీట్ బ్లాంక్ అయిపోతారు. అప్పుడు ఎదుర్కొనే పరిస్థితి ఏంటి అంటే స్ట్రెయిన్, మానసికంగా చాలా ఒత్తిడి, ఇంకా దాన్ని స్ట్రెస్ అని అంటూ ఉన్నాం. అంటే ఒక పరిస్థితిని నెగిటివ్గా తీసుకుంటే ఇలా పరిణామం ఉంటుంది. అదే మీరు పరిస్థితిని పాజిటివ్గా తీసుకున్నారనుకోండి అంటే ఏంటి అంటే అప్పుడు మీరు సక్సెస్ని పొందుతారు. అంటే సక్సెస్ స్పెల్లింగ్ ఏంటి అంటే ఎస్ తోటే స్టార్ట్ అవుతుంది. ఎస్ అంటే పరిస్థితి, యు అంటే అండర్స్టాండ్ ద సిచ్యుయేషన్, ఆ పరిస్థితిని అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు బస్సులో వెళ్తూ ఉన్నారు, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా, చాలా అగ్రెసివ్ పీపుల్ ఉంటూ ఉంటారు. కండక్టర్తో చాలా వాదిస్తూ ఉంటారు. ఇంకా కండక్టర్ కూడా వాదిస్తూ ఉందంటే బస్సు ఆపాల్సి వస్తుంది, లేట్ అవుతుంది, మిగతా ప్యాసింజర్స్ అందరితో మాటలు వినాల్సి ఉంటుంది. అది ఎంతవరకైనా కొనసాగవచ్చు. సో అలా కాకుండా ఒకవేళ మనం అర్థం చేసుకున్నాం, పరిస్థితిని అర్థం చేసుకుంటే అప్పుడు మనం ఏం చేస్తాం, మన మనసును కూల్గా కామ్గా ఉంచి, SUC అంటున్నాం, కూల్గా కామ్గా ఉంచి సక్సెస్ని పొందాలి అంటే కూల్గా కామ్గా ఆలోచించినట్లయితే ఇంకో C ఏంటి అంటే క్లారిటీ ఆఫ్ మైండ్. మన మనసులో క్లియర్గా అర్థమవుతుంది, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, ఇక్కడ వాదించాలా వద్దా, ముందుకు వెళ్ళాలా, దాన్ని వదిలేయాలా అని అర్థమవుతుంది. అప్పుడు ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు మనం ఏం చేస్తాము అంటే మనం అర్థమైనటువంటి విషయాన్ని దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం, దాన్ని అమల్లోకి తీసుకొస్తాం. దాన్ని అంటున్నాం. తర్వాత ఇలా ఎప్పుడైతే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తామో అప్పుడు మనం ఎదుర్కొనేది ఏంటి అంటే సక్సెస్. ఆ చిన్న పరిస్థితిని మనం ఈజీగా దానిలో సక్సెస్ని పొందగలుగుతాం. అప్పుడు లాస్ట్ మన ముఖంలో కనిపించేది ఏంటి అంటే స్మైల్, చిరునవ్వు అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అంటే ఒక పరిస్థితి ఒత్తిడికి కారణం అనుకుంటే పొరపాటు. ఆ పరిస్థితి పట్ల నేను రియాక్ట్ అవుతున్నానా, రెస్పాన్స్ ఇస్తున్నానా అనేదే ఒత్తిడికి కారణం. అర్థమైందా? పరిస్థితి ఒత్తిడికి కారణం కాదు, అందరికి వస్తాయి పరిస్థితులు, కానీ ఒకరు రియాక్ట్ అవుతున్నారు, ఒకరు రెస్పాన్స్ ఇస్తున్నారు. రియాక్ట్ అవ్వడము అంటే దానికి పూర్తిగా భిన్నమైనటువంటి కోణంలో వ్యవహరించడం. మరి రెస్పాన్స్ ఇవ్వడం అంటే దానికి ప్రతిస్పందించడం. పరిస్థితి ఒక స్పందన మనలో కలిగిస్తుంది, ఆ స్పందనకు నేను ప్రతిస్పందన ఇవ్వడం. కాబట్టి ప్రతిస్పందన ఇచ్చినట్లయితే మనకి ఒత్తిడి ఉండదు. కానీ మనం ఎప్పుడైతే ప్రతికూలంగా ఆలోచించి వ్యవహరిస్తామో అక్కడే ఒత్తిడి ఉంటుంది. కాబట్టి రియాక్ట్ అవ్వడమా, రెస్పాన్స్ ఇవ్వడమా అనేది మన చేతుల్లో ఉంది. ఈ విధంగా ఒకే డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న అందరు ఒత్తిడి గురి కాదు. అందరు చాలా సంతోషంగా ఆస్వాదిస్తూ చాలా మస్తీలో మజాలో ఉంటూ ఉంటారు. కానీ కొందరు మాత్రం ఎప్పుడు ఒత్తిడిగా ఉంటూ ఉంటారు, నోరు విప్పితే డిపార్ట్మెంట్ని తిట్టుకుంటూ ఉంటారు, పై అధికారులను తిట్టుకుంటూ ఉంటారు. ఏం పాపం చేశాను, ఇందులో నాకు ఉద్యోగం వచ్చింది, అప్పుడే వేరే దాంట్లో జాయిన్ అయినా బాగుండని ఇలా అనుకుంటూ ఉంటారు. ఆల్రెడీ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అలా ఉంది, మీ ఆలోచనలు కూడా ఇంకా ఇలా ఉంటే ఏమవుతుంది, అది ఇంకా భారం అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది సరికాదు. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అంటే మనం రెస్పాన్స్ ఇచ్చే ప్రయత్నం చేయాలి, రియాక్ట్ అవ్వకూడదు అని చెప్తున్నాం. డాక్టర్స్, సైకాలజిస్టులు, విశ్లేషకులు అందరు ఇదే చెప్తున్నారు అన్నట్టు. ఒత్తిడిని అర్థం చేసుకోండి, రెస్పాన్స్ ఇవ్వండి, రియాక్ట్ అవ్వకూడదు. సో రెస్పాన్స్ ఇవ్వడం అంటే ఏంటి అంటే ఒకసారి ఒక షూ కంపెనీ వాళ్ళ కంపెనీ నుండి ఒక ఇద్దరు ఎంప్లాయీస్ని ఒక రిమోట్ ఏరియా, గిరిజన ప్రాంతంలో వాళ్ళ షూ మార్కెటింగ్ చేస్తే ఎలా ఉండబోతుంది, అక్కడ ఏమైనా వాళ్ళది ఫర్మ్ ఏదైనా పెడితే సక్సెస్ అవుతుందా కదా అని ఒక సర్వే తీసుకొని రమ్మంటారు.
ఇద్దరు కూడా వెళ్తారు. అక్కడ అందరు మనుషుల్ని స్టడీ చేస్తారు. 2-3 రోజులు ఉండి అన్ని చేసి వాళ్ళు ఏమని రిపోర్ట్ ఇస్తారంటే, ఇదంతా గిరిజన ప్రాంతము, ఎవరికి పెద్దగా చదువు లేదు, వాళ్ళు చెప్పులే వేసుకోకుండా తిరుగుతున్నారు, అలాంటి వాళ్ళు మన షూస్ ఏం కొంటారు, కాబట్టి ఇక్కడ ఏం మార్కెట్ ఉండదు అని నో మార్కెట్ అని రిపోర్ట్ ఇచ్చేస్తారు అన్నట్టు. అయితే ఆ షూ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు అంటే, కొన్ని రోజుల తర్వాత వేరే 2 వ్యక్తులను అలాగే మళ్ళీ పంపిస్తారు. మళ్ళీ అదే ఏరియాకి పంపించి మీరు కూడా ఒకసారి సర్వే చేసి రండి అని చెప్తారు. అప్పుడు వాళ్ళ సర్వే ప్రకారం వాళ్ళు అందరినీ స్టడీ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏమని రిపోర్ట్ ఇస్తారు అంటే, ఫుల్ మార్కెట్ అని ఇస్తారు. ఎందుకు అంటే ఇది గిరిజన ప్రాంతము, వీళ్ళు ఎవరు చెప్పులు కూడా వేసుకోవట్లేదు, కానీ వీళ్ళకి మోటివేట్ చేసి షూస్ వేసుకోవడం వలన ఎన్ని రకాల లాభాలు ఉంటాయి. వాళ్ళు ఎత్తుపల్లాలున్న ప్రదేశాలలో తిరుగుతూ ఉంటారు, కాళ్ళకి ముళ్ళులు గుచ్చుకొని గాయాలు అవుతూ ఉంటాయి, పాము కాట్లు అవుతూ ఉంటాయి. సో అలాంటి నష్టాల నుండి వీళ్ళు ఎలా రక్షింపబడతారు, దీని మీద ఈ ప్రాంత వాసులకు అవగాహన కలిగిస్తే తప్పకుండా ఫుల్ మార్కెట్ ఉంటుంది అని వాళ్ళ సర్వే రిపోర్ట్ ఇస్తారు అన్నట్టు. నిజంగానే వాళ్ళు అక్కడ వాళ్ళ ఫార్మ్ స్టార్ట్ చేస్తారు, మంచి లాభాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా ఇంకా అవి ఎక్స్టెన్షన్స్ కూడా చేస్తూ ఉంటారు. అంటే ఏంటి అంటే, 2 గ్రూప్స్ వెళ్ళింది ఒకే ప్రాంతానికి, కానీ ఎందుకు ఒకరు నో మార్కెట్ అన్నారు, ఒకరు ఫుల్ మార్కెట్ అన్నారు? వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి ఒకరు నెగిటివ్గా ఆలోచించారు, ఒకరు పాజిటివ్గా ఆలోచించారు అన్నట్టు. కాబట్టి మనకు కూడా వచ్చే ప్రతి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. పాజిటివ్ నెగిటివ్ని మన ముందు చూపిస్తూ ఉంటుంది. మనం ఏది చూస్ చేసుకుంటామో దాన్ని బట్టి మనకు అక్కడ పరిణామం అనేది గోచరిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా పాజిటివ్ని మనం స్వీకరించే ప్రయత్నం చేయాలి. పాజిటివ్గానే మనం ముందుకు వెళ్ళినట్లయితే చాలా బాగా మనం దాన్ని ఎదుర్కోగలుగుతాం. కాబట్టి పాజిటివ్గా ముందుకు వెళ్ళడము అంటే ఈ విధంగా, పాజిటివ్గా ముందుకు వెళ్ళడము అంటే ఏంటి అంటే, ప్రతి దాంట్లో ఉన్నటువంటి పరిస్థితిని, ఒకవేళ ఒక 30-40% పరిస్థితి అయితే మనం అంతే చూడాలి, దాన్ని ఒక 70-80%, 100% అన్నట్లుగా చూడవద్దు. ఏ విధంగా, ఇప్పుడు మీరు రోజు డ్యూటీలో వెళ్తూ ఉంటారు, రోజు అదే ప్రాంతం, అదే బస్సు, మీకు తెలుసు ఈ ప్రాంతంలో ఎక్కువ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కుతారు, వాళ్ళ లాంగ్వేజ్ బాగుండదు, వాళ్ళ వ్యవహారం బాగుండదు, విధానం బాగుండదు, వాళ్ళకి సరిగ్గా బస్సులో కూర్చోవడం రాదు, మీరు చెప్పినా పదే చెప్తున్నా సరిగ్గా వినరు. సో అది మీకు తెలిసిన విషయమే. కాబట్టి మీరు ఏం చేయాలి, వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇంకా వాళ్ళు ఎంతకు వినట్లేదు అంటే ఇంకా అది ఎట్లా ఉందో అట్లా స్వీకరించడంలో మీరు సేఫ్ సైడ్ ఉంటారు. కానీ ఈ పిచ్చి జనాలు ఎంత చెప్పినా వినరు అని వాళ్ళని తిట్టుకుంటూ, మీరు విసుక్కుంటూ, మీరు అంటే ఎవరో చేసిన దానికి మీకు మీరు పనిష్మెంట్ ఇచ్చుకున్నట్టు ఊరికే విసుక్కుంటూ, తిట్టుకుంటూ, గునుక్కుంటూ చేస్తూ ఉంటే ఏమవుతుంది, అది మీ మనసు పైన, మీ హృదయం పైన ఒత్తిడిని క్రియేట్ చేస్తుంది. వాళ్ళు చేస్తున్న పొరపాటుకి మీకు పనిష్మెంట్ ఇచ్చుకుంటున్నట్లు అవుతుందండి. కాబట్టి అలా చేయకుండా ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారో అలా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు ఈజీగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి అలా వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయాలి. ఇంకా చెప్పినంత వాళ్ళకి మార్పు వస్తుంది. రాలేదు అంటే ఎలా ఉన్నారో అలా స్వీకరించే ప్రయత్నం, అండ్ రియాక్ట్ చేసినట్లయితే పరిణామం మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇలా ప్రతి దాంట్లో కూడా మనం పాజిటివ్గా ఆలోచిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మనం మంచి రిజల్ట్ని పొందగలుగుతాం. పాజిటివ్ అంటే ఏంటి అంటే, ఏదో లేనిది ఆలోచించడం కాదు, ఉన్నదాన్ని ఉన్న వరకైనా మనం స్వీకరించగలగడం, అది పాజిటివ్ అని అంటూ ఉన్నాడు. ఆ పరిస్థితి ఎంత ఉందో అంతవరకే దాన్ని స్వీకరించడం. ఏ విధంగా ఆ మధ్య కరోనా పీరియడ్లో కూడా చాలా మంది జాబ్ నుండి తొలగించేశారు. ఆ టైంలో మేము కొందరిని చూసాం. ఒక వ్యక్తి జాబ్ నుండి అతన్ని తొలగించినటువంటి లెటర్ రాగానే వాళ్ళ పై అధికారి, వాళ్ళ చైర్మన్ తోటి, ఎండి తోటి గొడవపడి, వాళ్ళ ఆ గొడవలో ఆవేశంలో మాట్లాడడం, వాళ్ళ మీద చేంజ్ చేసుకోవడం, అతడి మీద పోలీస్ కంప్లైంట్, ఇంకా కేసు, అలా అంతా అయిపోయి ఆయన జీవితం అంతా, ఫ్యామిలీ అంతా ఇబ్బందుల్లో ఇరుక్కుపోయారు. అదే కంపెనీలో చేస్తున్న ఇంకో వ్యక్తికి కూడా అలాగే నోటీస్ వచ్చింది, జాబ్ నుండి తొలగింపబడ్డారు. అతను ఏం చేశాడు, తనకున్నటువంటి ప్యాషన్, తనకి ఎప్పటి నుండో మంచి రచనలు రాయాలి, పాటలు పాడాలి, కొత్తవి ఇట్లాంటి స్టోరీస్ రాయాలి అని రచనాత్మకత ఉంది, కానీ ఎప్పుడు జాబ్లో ఉండి చేయలేదు. సో దానికి పదును పెడుతూ అతడు ఆన్లైన్లో ఎన్నో రచనలు రాసి ఎన్నో పబ్లికేషన్స్కి పంపించడము,
అలా చేస్తూ తనకున్నటువంటి టాలెంట్ని నెమ్మదిగా బయట పెడుతూ కొంత సంపాదిస్తూ అలా తర్వాత అతడికి ఒక మంచి ఫిలిం ఆఫర్ వచ్చింది. అలా అంటే ఏంటి, ఇద్దరు ఒకే కంపెనీ నుండి ఆ పరిస్థితిని ఎదుర్కొన్నారు. కానీ ఒకరేమో రియాక్ట్ అయ్యారు, ఒకరేమో రెస్పాన్స్ ఇచ్చారు. కాబట్టి మనం కూడా ప్రతి దానిలో రియాక్ట్ అవ్వకుండా, రియాక్ట్ అవుతే నష్టం మనకి, రెస్పాన్స్ ఇస్తే లాభం మనకి. కాబట్టి రియాక్ట్ అవుతామా రెస్పాన్స్ ఇద్దామా అనేది మన చేతుల్లో ఉంటుంది. దాన్ని బట్టి మనకు ఒత్తిడి అనేది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఇలాగా మనం మన యొక్క రెస్పాన్స్తో ఒత్తిడిని మనం తగ్గించుకోవచ్చు. ఇంకా మనం ఒత్తిడిని తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి అంటే, మనం ఎప్పుడు కూడా మనల్ని విమర్శించే వారిని మనం మన యొక్క వెల్ విషర్స్గా భావించాలి. విమర్శలను మనం తీసుకోవాలి, స్వీకరించాలి విమర్శలు వస్తే. కానీ నిజంగానే నాలో అలాంటి లోపం ఏదైనా ఉందా అని సరిచూసుకొని ఆ విమర్శలో ఉన్న పాజిటివ్ని గ్రహించి వదిలేయాలి. కానీ ఆ విమర్శలని ఆలోచిస్తూ ఉన్నామనుకోండి, మనం జీవితంలో ముందుకి వెళ్ళలేము. కాబట్టి ఎప్పుడు కూడా అంటే పిల్లల్ని కూడా చూడండి, చాలా మంది ఈ రోజుల్లో పిల్లల్ని ఏమంటుంటారు, మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి నీట్లో ఐఐటిలో వచ్చింది, ఇలా అని వేరే వాళ్ళతో పోలుస్తూ ఉంటారు. ఏమనుకుంటారు, ఇలా పోల్చడం వల్ల వాళ్ళు బాగా మోటివేట్ అవుతారు అని అనుకుంటారు. కానీ అసలైన సత్యం ఏంటి అంటే, ఈ రోజుల్లో ఎవ్వరు కూడా పోలికను ఇష్టపడట్లేదు. ఎవరిని ఎవరితో పోల్చకూడదు. ఎందుకు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ ఏ యూనిక్ పర్సనాలిటీ. ఎవరికి వారే ప్రత్యేకం, ఎవరికి వారే సాటి, ఎవరిని ఎవరితో పోల్చలేదు. కాబట్టి పోలిస్తే ఏమవుతుంది, వాళ్ళు ఇంకా మీరు ఎవరి పేరెత్తుకొని పోలుస్తున్నారో వాళ్ళ మీద ఇంప్రెషన్ పెంచుకుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా పిల్లల్ని కానీ ఎవరిని కానీ పోల్చొద్దు. వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని అభినందించండి. మీరు వ్యక్తిని అభినందించలేకపోవచ్చు, వారిలో ఉన్న స్కిల్, వారిలో ఉన్న టాలెంట్, వారిలో ఉన్న ఎబిలిటీని అభినందించండి. అభినందన బెస్ట్ మోటివేటర్ అవుతుంది. అది ఎవరైనా కావచ్చు, మీ కొలీగ్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ సబార్డినేట్స్ కావచ్చు, మీ జూనియర్స్ కావచ్చు. ఒకరు ఏదైనా ఒక మంచి నైపుణ్యంతో ఒక పని చేస్తున్నారంటే వాళ్ళని అభినందించండి. అభినందించడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు చాలా మోటివేట్ అవుతారు, మీకు వారి నుండి బ్లెస్సింగ్స్ లభిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఎప్పుడు కూడా పోల్చకూడదు. ఏ విధంగా ఒక తల్లి ఇలాగే వాళ్ళ పాపని పోలుస్తూ చెప్తూ ఉందన్నట్టు, అసలు నీ నీ బుర్రలో ఏముంది, మట్టి బుర్ర, నాకు అసలు అర్థమే కాదు, ఎంత చెప్పినా నువ్వు ఇట్లానే చేస్తావు, మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఇలా అలా అంటే, అదే మమ్మీ నాకు కూడా అర్థం కావట్లేదు, నా బుర్రలో ఏముందో, అయినా నీ బుర్రలో ఏముంటుందో నా బుర్రలో కూడా అదే ఉంటుంది కదా, నీ కూతుర్ని కదా అని ఆ అమ్మాయి అంటున్నారు. ఈ రోజుల్లో పిల్లలు కూడా ఎట్లా ఉన్నారు, పోల్చినా ఇష్టపడలేదు, రివర్స్లో పేరెంట్స్నే అంటూ ఉన్నారు. కాబట్టి పోలిక అనేది సరితూగదు. వాళ్ళని వీలైతే అభినందించండి వాళ్ళను, అది చాలా మోటివేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి విమర్శలను ఎప్పుడు కూడా స్వీకరించకూడదు. గాంధీ గారు కూడా ట్రైన్లో వెళ్తూ ఉంటే కొంతమంది ఫారినర్స్ అతనికి ఇరువైపులా ఉండి చాలా, మీరు ఇండియన్స్ ఇలా అలా ఇలా అని చాలా ఒక పేపర్ నిండా అన్ని బూతులు రాసి ఇంగ్లీష్లో 2 పేజెస్ ఆల్పిన్ పెట్టి ఇచ్చారు. గాంధీ గారు దాన్ని అంతా చదువుకొని వాళ్ళ వైపు చూసి థ్యాంక్ యూ అని చెప్పి ఆ ఆల్పిన్ తీసుకొని ఆ 2 పేపర్స్ వాళ్ళకే ఇచ్చేసారు అన్నట్టు. ఈ ఆల్పిన్ నాకు పనికి వస్తుంది ఇంకా దేనికైనా అని తీసుకొని ఆ పేపర్లు ఇచ్చేసారు అన్నట్టు. అంటే ఎవరైనా విమర్శిస్తే కూడా మనం సహర్షంగా దాన్ని స్వీకరించడం కూడా రావాలి. ఒకరు విమర్శించినంత మాత్రాన మనం అలా అయిపోం కదా, అది మన పట్ల వాళ్ళ అభిప్రాయం. కానీ నేను అలా లేను, మనం వాళ్ళు విమర్శించారు అని మనం స్వీకరిస్తే నేను అంగీకరించినట్టే, నేను అలాగే ఉన్నాను. కాబట్టి మనం అంగీకరించడం లేదు అంటే దాన్ని స్వీకరించకూడదు. దాని నుండి మనం ఏదైనా కరెక్షన్ ఉంటే మన వ్యక్తిత్వంలో చేసుకునే ప్రయత్నం చేయాలి. అంతేగాని విమర్శలకు బెదిరిపోయి బాధపడుతూ కృంగిపోకూడదు. దానివల్ల కూడా ఒత్తిడి ఇంకా పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవాలి అంటే ఇలాంటి వాటికి కూడా మనం దూరంగా ఉండాలి. ఇంకా మనం ఒత్తిడిని తగ్గించుకోవాలి అంటే ఎప్పుడు కూడా ఆశావాదిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆశావాదిగా ఉండాలి అంటే ఎప్పుడు కూడా వర్తమానంలో జీవించడము అంటే చాలా వరకు చూడండి, మనం రోజంతట్లో ఎక్కువగా మనం పాస్ట్లో జీవిస్తాం.
అప్పుడు ఇలా జరిగింది, కొన్ని సంవత్సరాల క్రితం ఇలా అయింది, నిన్న ఇలా అయింది, మొన్న ఇలా అయింది అని గతం గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. అనవసరమైనటువంటి గతంలో ఎక్కువగా జీవిస్తూ ఉంటాం. వర్తమానంలో సంతోషంగా ఉండి ఆస్వాదించాల్సిన విషయాలను ఆస్వాదించాం. గతం లేదా భవిష్యత్తులో ఇలా చేస్తాం, అలా చేస్తాం. ఇప్పుడు ఎవరైనా చాలా మందిని ఎలా ఉన్నారండి, బాగున్నారంటే ఏదో ఉన్నాం అని అంటారు. ఏం లేదు, మా అబ్బాయికి ఇందులో సీట్ వస్తే ఇంకా ప్రాబ్లం తీరిపోతుంది, మా అమ్మాయి ఇంకా మంచి సంబంధం వస్తే మ్యాథ్స్ సెటిల్ అవుతే ఇంకా ప్రాబ్లం తీరిపోతుంది అని ఏం చేస్తుంటాం, ఎప్పుడు సంతోషాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నాం. అంటే మా అబ్బాయికి సీట్ వస్తే అప్పుడు హ్యాపీ, మా అమ్మాయికి మంచి సంబంధం వస్తే అప్పుడు హ్యాపీ, లేక అమెరికా ఆఫర్ వస్తే అప్పుడు హ్యాపీ. అంటే ఇలా ఎప్పుడు సంతోషాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నాం. కానీ పోస్ట్ పోన్ చేస్తూ ఏమవుతుందో రోజు మనం ఈ జీవితం నుండి వెళ్ళిపోయే రోజు కూడా రావచ్చు. కాబట్టి సంతోషాన్ని పోస్ట్ పోన్ చేయకూడదు. ఇప్పుడే సంతోషంగా ఉండాల్సిన మూమెంట్ ఏంటి అంటే ఇప్పుడే, వర్తమానం. కాబట్టి ఎప్పుడు కూడా వర్తమానంలో జీవించండి. మీరు రోజు రకరకాల వ్యక్తులను చూస్తూ ఉంటారు, రకరకాల వ్యక్తుల కాంటాక్ట్ లో వస్తారు, బస్సులో కండక్టర్, డ్రైవర్. ఆనందించండి. ఇన్ని వెరైటీ సినిమాలు చూస్తుంటారు మీరు. సినిమా అయితే కృత్రిమంగా నటిస్తారు, కానీ ఇక్కడ లైవ్, అంతా లైవ్ షో. రోజు బస్సులో మీరు ఎన్నో లైవ్ షోస్ చూస్తూ ఉంటారు. కాబట్టి వాటిని చూసి ఆనందించండి, ఆస్వాదించండి. ఒక్కో వ్యక్తి ఒక్కో రకమైనటువంటి మేనరిజం తోటి వ్యవహరిస్తూ ఉంటారు, ఒక్కో రకంగా. దాన్ని అలా ఆస్వాదిస్తూ సంతోషంగా గడుపుతూ ఉండండి. రోజు మీరు ప్రకృతిలో యాత్ర చేస్తూ ఉంటారు. కొందరు జీవితంలో సంవత్సరానికి ఒక రోజు కూడా యాత్ర చేయాలి, కానీ మీరు నిత్యం ప్రతిరోజు మీకు యాత్రని. కాబట్టి ఈ విధంగా రోజు ఒక జర్నీలో మీరు, ఈ జీవితమే ఒక జర్నీ, మీరు అందులో రోజు జర్నీలో ఉంటూ ఉంటారు. కాబట్టి ఆ జర్నీని ఆస్వాదించండి. ఇలా వర్తమానాన్ని మనం ఆనందిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే మన ఆయుష్ కూడా పెరుగుతుంది, మనకు వచ్చే జబ్బులు కూడా తొందరగా తగ్గుతాయి. కాబట్టి వర్తమానంలో జీవించేటువంటి ప్రయత్నం చేయాలి. తర్వాత లాస్ట్లీ స్ట్రెస్ని తగ్గించుకోవాలి అంటే మనం దాన్ని ఒక ABC రూపంలో తెలుసుకుందాం. ఏ అంటే మీరందరూ మెకానిక్స్, డ్రైవర్స్కి ఏ అనగానే మనకి యాక్సలరేటర్ గుర్తొస్తుంది. యాక్సలరేటర్ అంటే ఏంటి? ఆ బండి యొక్క స్పీడ్ని పెంచడం కోసం, ఇంజన్కి ఎక్కువగా ఫ్యూయల్ అందించడం కోసం ఆ వెహికల్ని యాక్సలరేట్ చేస్తారు. కాబట్టి అలాగే మన యొక్క జీవితంలో కూడా మనం ఒత్తిడిని తగ్గించుకోవాలి అంటే మనం కూడా ఎల్లప్పుడూ యాక్సలరేట్ అయ్యి ఉండాలి. అంటే ఏం కావాలి అంటే మన లక్ష్యం ఏంటి అనేది మనకు ఎప్పుడు కూడా క్లియర్గా అర్థమై ఉండాలి. లక్ష్యం ఏంటి, నేను ఏం చేస్తున్నాను, ఏంటి నా వృత్తి, నా ఉద్దేశం ఏంటి అనేది మనకు అర్థమై ఉంటే మనం ఎప్పుడు అలా ఫోకస్డ్గా ఉన్నట్లయితే మనం ఈజీగా యాక్సలరేట్ అయ్యి ఆ సంతోషంలో, ఆనందంలో, ఆ ఫ్లోలో మనం ఉండగలుగుతాం. అది లేదు అంటే మనం ఇంకా నిరాశ, నిస్పృహతోటి ఉంటూ ఉంటాం. కాబట్టి ఎప్పుడు కూడా ఫోకస్డ్గా ఉండాలి, లక్ష్యం అనేది క్లియర్గా ఉండాలి. ఎప్పుడైతే యాక్సలరేట్ అయ్యి ఉంటామో అటెన్షన్ తోటి ఉంటాం. అటెన్షన్ తోటి ఉన్న వాళ్ళకి అక్కడే ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అప్పుడు యాక్సిడెంట్స్ అనేవి జరగవు, చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా యాక్సలరేటెడ్గా ఉండాలి అంటే ఫోకస్, లక్ష్యం అనేది క్లియర్గా ఉండాలి. డ్రైవర్ సీట్లో కూర్చున్నారు అంటే వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఫోకస్ అనేది ఉండాలి, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఎందుకంటే డ్రైవర్ కేవలం తన వృత్తి చేయట్లేదు, ఆ బస్సులో ఎక్కిన 60-70 మంది ప్రాణాలు వారి చేతుల్లో ఉన్నాయి. ఆ విధంగా అంటే ఎంత పెద్ద బాధ్యతను వాళ్ళు మోస్తూ ఉన్నారు. సక్రమంగా చేస్తే ఎన్నో బ్లెస్సింగ్స్. బస్సు దిగినప్పుడల్లా అందరూ డ్రైవర్ని దేవుడు చల్లగా చూడాలని అలాంటి దీవెన నేర్చుకుంటూ దిగుతారు. కాబట్టి ఈ విధంగా అలాంటి ఒక యాక్సలరేటెడ్ స్పిరిట్ తోటి మనం చేస్తూ ఉంటాం. ఆ యాక్సలరేషన్ని మర్చిపోయాము అంటే కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. కాబట్టి ఎప్పుడు కూడా అలా యాక్సలరేటెడ్గా మన లక్ష్యం వైపు ఫోకస్డ్గా ఉండాలి. తర్వాత B అంటే బ్రేక్ వేస్తూ ఉంటారు, ప్రమాదం నుండి తప్పించడానికి బ్రేక్ వాడుతూ ఉంటారు. అలాగే లైఫ్లో కూడా మనం కొన్ని ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. దేనితోటి అంటే కొన్నిసార్లు మనకున్న దురలవాట్లు, బాగా స్మోకింగ్ చేసే అలవాటు ఉంది, బాగా డ్రింకింగ్ చేసే అలవాటు ఉంది, బాగా గుట్కాలు తినే అలవాటు ఉంది అనుకోండి, ఏమవుతుంది అది తన కెరియర్లో, తన యొక్క డ్యూటీలో చాలా పెద్ద డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి అలాంటి వాటి నుండి రక్షించుకోవడానికి మనం కూడా బ్రేక్ని ఉపయోగించాలి.
కాబట్టి ఎలాంటి బ్రేక్ అంటే అలాంటి దురలవాట్ల నుండి బ్రేక్. అలాంటి దురలవాట్లను బ్రేక్ వేయాలి అంటే దానికోసం మంచి సాంగత్యము, మంచి ఆలోచనలు, మెడిటేషన్ ఇవన్నీ కూడా చాలా చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఎలా అయితే మనం బ్రేక్ ని వేసి ప్రమాదం నుండి తప్పించుకుంటామో, మనం కూడా ఇలాంటి దురలవాట్ల నుండి రక్షించుకోవడానికి బ్రేక్ అనేది వేయాలి. ఎందుకంటే ఫస్ట్ మీరు ఏదో క్యాజువల్ గా గుట్కా తినవచ్చు, క్యాజువల్ గా స్మోకింగ్ చేయవచ్చు, కానీ తర్వాత ఏమవుతుంది, ఆ గుట్కానే మిమ్మల్ని మింగేస్తుంది, తాగడమే మీ జీవితాన్ని ముంచేస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం గుర్తించాలి, ఇదేంటి ఈ అలవాటు, మరి నేను ఎందుకు చేసుకుంటున్నాను, ఇది నాకు అవసరమా, దీనివల్ల నాకు లాభం ఉందా ఏంటి అనేది అది మనం ఆలోచించుకోవడం బట్టి ఉంటుంది. కాబట్టి ఇలాంటి దురలవాట్ల నుండి మనం బ్రేక్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత సి అంటే ఏంటి అంటే క్లచ్. క్లచ్ కూడా ఎప్పుడు వాడతారు, గేర్ చేంజ్ చేయాలి అంటే క్లచ్ వాడతారు. కాబట్టి అట్లాగే లైఫ్ లో కూడా మనం కూడా అప్పుడప్పుడు గేర్ చేంజ్ చేయాలి. గేర్ చేంజ్ చేసినప్పుడే మనం కూడా మన యొక్క జీవితం అనేటువంటి ప్రయాణం కూడా సాఫీగా ముందుకు సాగుతూ ఉంటుంది. అంటే ఏం చేయాలి అంటే పరిస్థితి వచ్చినప్పుడు మనం కూడా ఒక పాజిటివ్ గేర్ లో ఉండే ప్రయత్నం చేయాలి. పాజిటివ్ గేర్ ఏంటి అంటే పరిస్థితి ఎలా అయినా ఉండనివ్వండి, దానిలో ఉన్నటువంటి పాజిటివిటీ ఏంటి అని ఆలోచించి ప్రయత్నం చేయాలి. ఒక చిన్న అబ్బాయి, 11 సంవత్సరాల అబ్బాయి, అతనికి టైప్ 2 డయాబెటీస్ వచ్చి అతడి కాళ్ళు తీసేశారు. కానీ ఆ అబ్బాయికి మంచి ఆర్ట్ ఉంది, టాలెంట్ ఉంది, ఏంటంటే మంచి పెయింటింగ్ వేస్తూ ఉంటాడు. అయితే అతనికి స్టేట్ లెవెల్ 2nd ప్రైజ్ వచ్చింది పెయింటింగ్. చాలా పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంది, మహారాష్ట్ర స్టేట్ లెవెల్ 2nd ప్రైజ్ సబ్ జూనియర్స్ లో. ఇంకా పెయింటింగ్ ప్రోగ్రామ్ అయిపోయింది, కాంపిటీషన్ అయిపోయింది, ప్రైజ్ ఇచ్చేశారు. ఆ అబ్బాయికి ప్రైజ్, కొంత క్యాష్ ప్రైజ్, సర్టిఫికేట్, మెమెంటో అవన్నీ వచ్చాయి. అతన్ని స్టేజ్ మీదకి 2 వ్యక్తులు ఇలా ఎత్తుకొని తీసుకొని వచ్చారు, ఎందుకంటే కాళ్ళు లేవు. ఆ అబ్బాయికి 2nd ప్రైజ్ వచ్చింది. ఇంకా అక్కడికి వచ్చినటువంటి ఎంతో మంది రిపోర్టర్స్ ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు. ఒక టైమ్స్ మ్యాగజైన్ నుండి వచ్చిన రిపోర్టర్ ఏంటి ఈ అబ్బాయికి ఏమైంది అని తెలుసుకోవాలి అని అతడు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రోగ్రామ్ తర్వాత వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ ఉన్న చోటుకి వెళ్ళి కలుస్తారు. వాళ్ళతో మాట్లాడితే ఏమి తెలుస్తుంది అంటే ఇతనికి చిన్నతనంలోనే ఇలా డయాబెటీస్ రావడం వలన కాళ్ళు తీసేయాల్సి వచ్చింది. కానీ ఈ అబ్బాయి మాత్రం చాలా మంచి సంతోషంగా ఉంటాడు, చాలా ఆర్ట్ ఉంది అతనికి, టాలెంట్. ఏ పెయింటింగ్ చూసినా కళ్ళకు కట్టినట్టుగా వేయగలుగుతాడు, ఎక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రైజ్ వస్తుందని పేరెంట్స్ కూడా సంతోషంగా చెప్తున్నారు. ఆ అబ్బాయి కూడా సంతోషంగా తన ప్రైజ్ అన్ని చూసుకుంటూ ఆనందంగా ఉన్నాడు. అప్పుడు ఇతను అడుగుతాడు అన్నట్టు, బెట్ట నీకు ఏమనిపిస్తుంది, నీకు ఇలా అయింది కదా, నువ్వు వేరే నీ తోటి ఫ్రెండ్స్ లా ఎగరలేవు, జంప్ చేయలేవు, దూకలేవు అంటే అప్పుడు ఆ అబ్బాయి నవ్వుతూ ఏమని జవాబు ఇచ్చాడు అంటే, అంకుల్ आपको मालूम है भगवान को बहुत काम करना पड़ता है, पूरी दुनिया को देखने के लिए बहुत भाग दौड़ करना पड़ता है, इसलिए मैंने अपने दोनों पैर भगवान को दे दिया ताकि वो उनके काम आ सके అని జవాబు చెప్పాడు. అంకుల్ మీకు తెలుసా, భగవంతుడికి చాలా పని ఉంటుంది, ఇంత పెద్ద ప్రపంచాన్ని చూసుకోవాలి కదా, అటు ఇటు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, కాబట్టి నా 2 కాళ్ళు నేను దేవుడికి ఇచ్చేసాను, నువ్వు వాడుకో అని చెప్పి ఆ అబ్బాయి జవాబు చెప్పాడు. అంటే చూడండి, ఆయన 11 సంవత్సరాల అబ్బాయి, ఇది పేపర్లో వచ్చింది ఒక 10 years క్రితము, అది చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. అంటే అతనికి జరిగిన ఆ ట్రాజడీని ఆయన ఎంత పాజిటివ్గా అనుకుంటూ ఉన్నాడు, నాకు కాళ్ళు లేవు అని బాధపడట్లేదు, నేనే భగవంతుడికి వాడుకోవడానికి ఇచ్చేసానని సంతోషంగా చెప్తూ ఉన్నాడు. అంటే ఇది క్లచ్. అంటే లైఫ్ లో అతనికి వచ్చినటువంటి పరిస్థితిలో అతడు ఒక పాజిటివ్ గేర్ వేసి దానిలో జీవితంలో ముందుకు వెళ్తున్నాడు, అతనికి ఉన్న ఇంకో టాలెంట్ ని ఉపయోగిస్తూ ఉన్నాడు. సో అట్లాగే మనం కూడా లైఫ్ లో ఏ పరిస్థితి వచ్చినా ఇలా గేర్ చేంజ్ చేయాలి, పాజిటివ్ అనేటువంటి గేర్ లోకి మనం రావాలి, అప్పుడే మనం జీవితాన్ని ఆస్వాదించగలుగుతాం. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తోటి మనం మన యొక్క ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. విశేషంగా బ్రహ్మకుమారీస్ అందరికి ఏమని చెప్తున్నామంటే, మార్నింగే లేవగానే వాట్సాప్ చూడటము, లేక న్యూస్ పేపర్ చదవడము, న్యూస్ చూడడం అది చేయకండి. ఎందుకంటే మార్నింగ్ అవర్స్ మన యొక్క బ్రెయిన్ యొక్క పిట్యూటరీ గ్లాండ్ యొక్క సెక్రీషన్స్ చాలా వేగంగా ఉంటాయి. ఆ ఉదయం మనం ఎంత పాజిటివ్ మెసేజెస్ ఇస్తే రోజంతా మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం.
అలా అని పేపర్ చూడొద్దనట్లేదు, వాట్సాప్ చూడొద్దనట్లేదు. ఫస్ట్ మార్నింగ్ ఫస్ట్ 1-2 అవర్స్ అలాంటివి చూడకండి, తర్వాత చూడండి అంటున్నాం. దాంతో కూడా మన యొక్క ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా చిన్న చిన్న టిప్స్ తోటి మనం మన యొక్క ఒత్తిడిని ఈజీగా మనం తగ్గించుకోవచ్చు. అంతా గేమ్ అంతా ఇక్కడ ఉందన్నట్టు, మన ఆలోచనలోనే మొత్తం ఆట అంతా ఉంది. మనం ఎలాంటి కోణంతో ఎలాంటి వృత్తితోటి చూస్తాము, అన్నింటితో వ్యవహారంలో వస్తామో దాన్ని బట్టి మనకు ఒత్తిడి అనేది అవుతుంది. ఇంకా బెస్ట్ దీనికి మెడిసిన్ ఏంటి ఒత్తిడికి అంటే మెడిటేషన్. చూడడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు, లేదా చెయ్యి కాలు కన్ను అన్ని యాక్యురేట్ ఉన్నాయి. మరి బీపీ షుగర్ అల్సర్ ఇవి ఏవి ఇప్పుడు చేయలేదు అనుకోండి, ఏమంటారు ఫలానా యాక్సిడెంట్ లో పోయిందండి, ఫలానా తగిలిందండి, ఓకే. ఈ బీపీ షుగర్ కనిపించట్లేదు, మరి ఎక్కడి నుంచి వచ్చి ఏం చేస్తున్నాం? మనకు నచ్చిన వాళ్ళకి సిచ్యువేషన్ అనుసారంగా మనం ఇస్తున్నాం. దీన్ని ఏమంటారు? అంటే ప్రపంచంలో చాలా స్వార్థపూరితం అనేది బాగా ఏర్పడింది అన్నమాట. కానీ ఇక్కడ ఈ ఇన్స్టిట్యూషన్ లో ఏం చెప్తారు అంటే భగవంతుడు ఒక్కరే, మనం అందరం ఆ భగవంతుని యొక్క పిల్లలు. రోజు మీరు బస్సులో ప్రయాణం చేస్తుంటారు కదా, మీరంతా ఎవరన్నా బస్సులో ప్రయాణం చేస్తున్నంతసేపు ఆ ప్యాసింజర్స్ అంతా మీ ఫ్యామిలీ మెంబర్స్, అవునా కదా? ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఒక దగ్గర గ్యాదర్